రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. భక్త మహాశీలారా, మన 75 త్యాలు గ్రామంలో అనాదిగా వేయించేసినటువంటి శ్రీ కోదండరామాలయము జీర్ణోద్ధరణ కాగా పునః ప్రతిష్టా కార్యక్రమము 5వ తారీఖు 2వ నెల 2023వ తారీఖు అనగా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ఈ యొక్క దేవాలయాన్ని పునః ప్రతిష్ఠించడం భగవత్ సంకల్పితమై దివ్య వైఖాన సాగమోక్తంగా ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా 2 వార్షికోత్సవాలు కూడా ఎంతో అత్యద్భుతంగా చేయడం జరిగింది. ఇక 3వ వార్షికోత్సవ సందర్భంగా మన గ్రామంలో ఈ దేవాలయం నిర్మించి 120 సంవత్సరాలు కాగా ఈ 120 సంవత్సరాలలో కూడా రామ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం ఇంతవరకు కూడా జరగలేదు. కనుక ఈ 3వ వార్షికోత్సవ సందర్భంగా ఈ దేశమంతా కూడా, ఈ రాష్ట్రమంతా కూడా, మన మండలం అంతా కూడా, ఈ యొక్క ప్రతి ఒక్క గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి సంకల్పంతో ఈ రామ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని సంకల్పించడం భగవత్ ఆదేశమై ఉన్నది. కనుక ఈ యొక్క పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమానికి కావలసినటువంటి సామగ్రి స్వామివారి యొక్క గొడుగు, అట్లాగే దండము, పాదుకలు మరియు కిరీటము, ఈ వస్తువులన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి వారు ఇవ్వడం జరిగింది. ఈ వస్తువుల చేత వచ్చే సంవత్సరము అనగా 2026వ తారీఖు జనవరి 30వ తారీఖు సాయంకాలం నుండి 31వ తారీఖు మరియు ఫిబ్రవరి 1వ తారీఖు అనగా 3 రోజులు ప్రయాణిక దీక్ష కృతయుక్తంగా వైఖానస ఆగమోక్తంగా ఫిబ్రవరి 1వ తారీఖున మాఘశుద్ధ పౌర్ణమి రోజు అభిజిత్ ముహూర్తానికి రామ పట్టాభిషేక సందర్భంగా సువర్ణ మణిమయ రత్న ఖచ్చిత కిరీటాన్ని స్వామివారి యొక్క కిరీటానికి శిరస్సు పైన కిరీట ధారణ చేయడానికి భగవత్ ఆదేశమై ఉన్నది. కనుక భక్త మహాశైలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలవుతారని తెలియపరచడమైనది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్.